ఆదిలాబాద్లో బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోళ్లను చేపట్టాలని ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది, ఎందుకంటే సోయా కొనుగోళ్లను చేపట్టాలని ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు అర్థమవుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? నరేష్, హలో. చెప్పండి నరేష్. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది, దాని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పోరు ఇవాళ ఉధృతంగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లా బంద్కు అఖిలపక్ష రైతు సంఘాలు, ప్రజా సంఘాలతో పాటు వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడంతో పట్టణం మొత్తం స్తంభించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ క్రమంలో ఇటు పంట కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చినటువంటి బంద్ పిలుపు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఉదయం నుంచే ఇటు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. అయితే ముఖ్యంగా రంగు మారినటువంటి సోయా పంట కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో ఆదిలాబాద్ బంద్ కు పిలుపునిచ్చారు. అయితే ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన చేపట్టారు. తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పట్టణ బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి పోలీసులు ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేసినటువంటి మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. అరెస్టుకు చేసినటువంటి నాయకులను మావల పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయితే శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే అణగదొక్కుతున్నారని, పోలీసులతోటి అక్రమ అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరంటూ అయితే చేసినటువంటి బీఆర్ఎస్ అక్రమ అరెస్టులను జోగురామన్న ఖండించారు. అయితే రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల రంగు మారినటువంటి సోయా పంటతో పాటు పత్తి పంటలను ఎటువంటి నిబంధనలు లేకుండా మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి పట్టణంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయనుకుని చెప్పవచ్చు. రహీం.